హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీబీసీ ఛానల్. మనందరికీ తెలుసు, చాలామంది మన తెలుగు రాష్ట్రాల నుంచి, గుజరాత్ నుంచి స్టూడెంట్స్ ఎక్కువగా యూఎస్, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్కి హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళడానికి లోన్ అప్లై చేస్తుంటారు. ఇప్పుడున్న జాబ్ మార్కెట్ ప్రకారం ఫారిన్లో చదవడానికి ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవడం అవసరమా? అంటే ఎడ్యుకేషన్ లోన్ లేకుండా అంత మనీ మన చేతిలో ఉండదు, కాబట్టి ఎడ్యుకేషన్ లోన్ తీసుకోక తప్పదు. అయితే ఈ లోన్స్ పైన గవర్నమెంట్ బ్యాంకు నుంచి, ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల నుంచి స్టూడెంట్స్ 30 to 80 lakhs వరకు లోన్ తీసుకుంటున్నారు. ఈ లోన్ వడ్డీ రేటు 8% to 18% వరకు ఉంటుంది. ఈ లోన్ తిరిగి తీర్చడానికి గ్రేస్ పీరియడ్ అని గవర్నమెంట్ బ్యాంకులు సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు ఈఎంఐ కట్టే అవసరం లేకుండా అవకాశం ఇస్తున్నాయి. దీంతో పాటు మీ పేరెంట్స్ ట్యాక్స్ పేయర్ అయితే ఇండియన్ గవర్నమెంట్ సెక్షన్ 80E ప్రకారం ఎడ్యుకేషన్ లోన్ మీద 8 సంవత్సరాల వరకు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఇస్తుంది. అయితే ఆ తర్వాత స్టూడెంట్ ఎవ్రీ మంత్ ఈఎంఐ రూపంలో ఈ లోన్ పైన వడ్డీ ప్లస్ అసలుని కొంత కడుతూ ఉండాలి. అయితే ఇక్కడే స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఫారెన్లో జాబ్స్ లేకపోవడంతో ఎడ్యుకేషన్ లోన్ పైన ఇంట్రెస్ట్ని కూడా కట్టలేకపోతున్నారు. అంతేకాకుండా అక్కడ ఉండటానికి అయ్యే ఖర్చులకి పార్ట్ టైం జాబ్స్ కూడా దొరకకపోవడంతో ఇండియా నుంచి పేరెంట్స్ని మనీ పంపించమని అడుగుతున్నారు. మరికొందరు స్టూడెంట్స్ క్లోజ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ దగ్గర జాబ్ వచ్చే వరకు ఉంటున్నారు. అయితే లోన్ తీసుకున్న బ్యాంక్స్ అసలు సంగతి పక్కన పెడితే ఇంట్రెస్ట్ అయినా కట్టాలని ఫోర్స్ చేస్తుండటంతో చాలా మంది పేరెంట్స్ భూములను, గోల్డ్ని తాకట్టు పెట్టడం లేదా అమ్మడం చేసి బ్యాంకుల అప్పు తీరుస్తున్నారు. అయితే ఫారెన్లో మాస్టర్ చదివిన స్టూడెంట్స్ జాబ్ లేకపోయినా కానీ తిరిగి భారత్కి రావడానికి ఇష్టపడడం లేదు. దీనికి రీజన్స్ అప్పు తీర్చకుండా ఇండియాకి వస్తే బ్యాంకులు వెంట పడతాయని, రిలేటివ్స్ లో కూడా చులకన అవుతామని, దీంతో పెళ్లి కూడా కాదని, అప్పు అయినా కానీ ఇంకొన్ని ఇయర్స్ వెయిట్ చేసి చూద్దాం, ఏదో ఒక జాబ్ వస్తుందని ఎదురు చూస్తున్నారు. దీంతో కొంతమంది స్టూడెంట్స్ కి బ్యాంక్ నుంచి మెసేజ్లు, ఈమెయిల్స్ రావడం, బ్యాంకులో చేసిన అప్పు కట్టలేక ఇంట్లోంచి కూడా ప్రెజర్ రావడంతో సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. దారుణం ఏంటంటే మరికొందరు అమ్మాయిలు అప్పులు కట్టలేక అక్కడి ఎక్స్పెండిచర్ కి తట్టుకోలేక జాబ్ వచ్చిన అబ్బాయిలతో మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ బెనిఫిట్స్ అంటూ కలిసి ఉంటున్నారు. మరికొందరైతే వన్ నైట్ స్టాండ్ అంటూ ప్రాస్టిట్యూషన్ వైపు కూడా వెళ్తున్నారు. మరికొందరు స్టూడెంట్ పేరెంట్స్ నుండి, లోన్ తీసుకున్న బ్యాంకుల నుండి వచ్చే ప్రెజర్ తట్టుకోలేక ఆల్కహాల్ కి, డ్రగ్స్ కి అలవాటు పడుతున్నారు. నాకు తెలిసిన చాలా మంది అమెరికాలో ఉంటున్న అమ్మాయిలు లివింగ్ టుగెదర్ అని అంటూ వీకెండ్స్ లో ఫుల్ గా ఆల్కహాల్ తాగి డ్రగ్స్ తీసుకుంటున్నారు. అందుకే ఈ మధ్య ఫారెన్ లో చదువుతున్న స్టూడెంట్ సూసైడ్ రేట్ కూడా పెరిగిపోయింది. అసలు విషయం తెలియక ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు మాత్రం మా పిల్లలు జాబ్ చేస్తున్నారని అనుకుంటున్నారు. దీనికి తోడు ఇండియన్స్ వచ్చి మా జాబ్స్ అన్ని తీసుకెళ్తున్నారని అమెరికన్ కూడా ఫీల్ అవ్వడం, కొన్నిసార్లు గన్స్ తో ఇండియన్ స్టూడెంట్స్ ని కాల్చి చంపడం జరుగుతుంది. అయితే కొందరు స్టూడెంట్స్ మట్టుకు GRE, టోఫెల్ లాంటి ఎగ్జామ్స్ లో హై స్కోర్ రావడంతో యూనివర్సిటీ నుంచి స్టైఫండ్, చదువుతున్న యూనివర్సిటీ క్యాంపస్ లోనే పెయిడ్ రీసెర్చ్ లాంటివి చేస్తూ సంపాదిస్తున్నారు. మరికొందరు స్టూడెంట్స్ భయపడుతూ పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు. ఎందుకంటే ఎడ్యుకేషన్ వీసా పైన వచ్చిన వారు పార్ట్ టైం జాబ్ చేయడం కూడా నేరం. రీసెంట్ గా ఇలా పార్ట్ టైం జాబ్ చేస్తూ దొరికిన ఇండియన్ స్టూడెంట్స్ ని ట్రంప్ గవర్నమెంట్ చేతులకు బీడీలు వేసి మరి తిరిగి ఇండియాకు పంపించిన విషయం తెలిసిందే. మరి ఎడ్యుకేషన్ కోసం ఫారెన్ ఎవరు వెళ్ళొచ్చు? అయితే అసలు ఫారెన్ ఇప్పుడు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న స్టూడెంట్స్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు చదివే మాస్టర్ కోర్స్ మన దేశ టాప్ యూనివర్సిటీలో లేదా అన్నది ముందు ఆలోచించాలి. ఒకవేళ ఆ కోర్స్ మన దేశ యూనివర్సిటీలో లేకుంటే అప్పుడు మీరు ఫారెన్ వెళ్ళవచ్చు. అలాగే మీరు చదివే MS మీద నిజంగా జాబ్ ఉన్నాయా? ఎందుకంటే ఎక్కువ జాబ్స్ ఎక్కడా కూడా మాస్టర్ డిగ్రీ చదివి ఉండాలని అడగవు. రెండో విషయం, ఫారెన్ వెళ్ళాలి అనుకుంటున్న స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ లోన్ ఎంత, దాని ఇంట్రెస్ట్ ఎంత? ఒకవేళ పార్ట్ టైం జాబ్ లేదా ఫుల్ టైం జాబ్ దొరకకపోతే ఈ లోన్ని ఎలా తీర్చగలను అన్న దానిపై పక్కా ప్లానింగ్ ఉండాలి. అంతేకాకుండా మీరు చేయాలనుకున్న మాస్టర్ డిగ్రీపై టాప్ యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చేలాగా మీ అకాడమిక్స్ ఉండాలి. అంటే మీ అకాడమిక్స్ చెక్ చేసుకోవాలి. దాంతోపాటు GRE, టోఫెల్ లాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్లో టాప్ స్కోర్ చేసి ఉంటే స్కాలర్షిప్, పెయిడ్ ఇంటర్న్షిప్స్ లాంటివి దొరుకుతాయి. దీంతో అక్కడ ఉండడానికి మరియు ఇక్కడ బ్యాంక్ లోన్ తీర్చడానికి కూడా డబ్బులు మిగులుతాయి. వీరికి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండటంతో క్యాంపస్ ప్లేస్మెంట్స్, జాబ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే కొందరికి జాబ్స్ వచ్చినప్పటికీ అవి కాంట్రాక్ట్ జాబ్స్ అయి ఉంటే 6 months లేదా 1 year కి ఆ కాంట్రాక్ట్ అయిపోయాక మళ్ళీ తిరిగి జాబ్ రావడానికి టైం పడుతుంది. దీంతో జాబ్ చేసినప్పుడు సంపాదించిన మనీ అంతా ఖాళీగా ఉన్నప్పుడు ఖర్చు అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు జాబ్ మార్కెట్ బాగా లేకపోవడంతో ఒక కాంట్రాక్ట్ జాబ్ అయిపోయిన వెంటనే మరో జాబ్
జాబ్ రావడం లేదు. ఒకవేళ ఫుల్ టైం జాబ్ చేస్తున్న వారికి ఈ ప్రాబ్లం ఉండదు, కానీ అది కాంట్రాక్ట్ అయినా ఫుల్ టైం జాబ్ అయినా ఎప్పుడు తీసివేస్తారు అనేది చెప్పడం కష్టం. అంతేకాకుండా కొంతమంది జాబ్ చేస్తున్నా కానీ శాలరీ చాలా తక్కువగా ఉంటుంది. దీంతో ఇండివిజువల్ గా వాళ్ళు ఉండటానికి మిగిలినది లోన్ ఈఎంఐ తీర్చడానికి వాడుకుంటున్నారు. కానీ పెళ్లి చేసుకోవాలంటే ఈ సంపాదన సరిపోదు. ఇంకా మిగిలిన స్టూడెంట్స్ లోన్ పెట్టుకొని ఫారెన్ వెళ్ళి ఇంట్రెస్ట్ కడుతూ జాబ్స్ లేకుండా ఉండటం కంటే తిరిగి రావడం మంచిది. ఎంత తొందరగా తిరిగి వస్తే అంత లోన్ బర్డెన్ తగ్గుతుంది. ఇలా తిరిగి వచ్చిన స్టూడెంట్స్ ఇండియాలోనే ఐటీ జాబ్స్ లో జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ ఇక్కడ జాబ్ రాకపోయినప్పటికీ లివింగ్ ఎక్స్పెన్సెస్ అంతగా ఉండవు. మరికొందరు స్టూడెంట్స్ ఫారిన్ లో మాస్టర్ చదివి తిరిగి ఇండియాకు వచ్చి బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారు. అలాంటి స్టూడెంట్స్ ఫారిన్ వెళ్ళి వేస్ట్. ఆ ఫారిన్ వెళ్ళే ఎడ్యుకేషన్ లోన్ తో ఇక్కడే స్టార్ట్అప్ బిజినెస్ ని మొదలు పెట్టవచ్చు. అంతేకాకుండా ఆ బిజినెస్ చేయడానికి కావాల్సిన ట్రైనింగ్, ఎక్విప్మెంట్, టెక్నికల్ విషయాలన్నిటినీ సంబంధించి ఈ రోజుల్లో ఆన్లైన్ లో చాలా వరకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ప్రాక్టికల్ గా చూడాలనుకుంటే బిజినెస్ మీట్స్ లో అలాంటి బిజినెస్ చేస్తున్న వారితో కనెక్ట్ అయ్యి పూర్తి విషయాలను తెలుసుకోవచ్చు. మీరు ఫారెన్ లో ఉన్న స్టూడెంట్ అయితే ఈ వీడియో చూసి కామెంట్ చేయండి. ఇంకేదైనా విషయాలు ఉంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.